నిన్నైతే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్‌లో అయితే విరాట్ కోహ్లీ రికార్డులన్నీ బద్దలు కొడుతూ పోయాడు. లిటరల్లీ అతడు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఏకంగా సెకండ్ హైయెస్ట్ రన్ గెటర్‌గా అయితే నిలిచాడు. ఏకంగా 28,068 రన్లు కొట్టాడు. 28,000 ఫాస్టెస్ట్ కొట్టింది ఎవరన్నా ఉన్నారా అంటే అది వన్ అండ్ ఓన్లీ విరాట్ కోహ్లీ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు 600 సచిన్ టెండూల్కర్ ఏమో 644 ఇన్నింగ్స్ పడితే, కుమార సంగకారకు 666 ఇన్నింగ్స్ పడితే, విరాట్ కోహ్లీకి మాత్రం కేవలం 624 ఇన్నింగ్స్ మాత్రమే పడ్డాయి. అందులో ఇదే కాదు, దీనితో పాటు విరాట్ కోహ్లీ ఎన్నో రికార్డు బ్రేక్ చేశాడు. ఇది వరకైతే ఎక్కువ మ్యాన్ ఆఫ్ ద మ్యాచెస్ తీసుకున్న ప్లేయర్స్గా అయితే సచిన్ టెండూల్కర్ ఫస్ట్ పొజిషన్లో 76గా ఉన్నాడు. విరాట్ కోహ్లీ అయితే 4th పొజిషన్లో ఉండేవాడు. కానీ ఈ మ్యాచ్తో అతడు 71 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్స్ గెలుచుకొని సెకండ్ పొజిషన్లోకి వచ్చేసాడు. యాజ్ పర్ రిపోర్ట్స్, యాజ్ పర్ ఇన్ఫర్మేషన్స్ ప్రకారం అయితే విరాట్ కోహ్లీ ఇక 25 మ్యాచెస్ ఆడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ 25 మ్యాచెస్లో డెఫినెట్లీ సచిన్ టెండూల్కర్ యొక్క రికార్డ్ని బ్రేక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కువ మ్యాన్ ఆఫ్ ద మ్యాచెస్ తీసుకున్న రికార్డ్ అయితే. అలానే ఓడిఐ ఫార్మాట్లో కూడా ఎక్కువ రన్స్ సెంచరీలు కొట్టిన ఏకైక ప్లేయర్గా కూడా మిగిలిపోయి ఆ రికార్డ్ని అన్బ్రోకెన్గా ఉంచడానికి అంత పదిలంగా కూడా అతడు ప్రోత్సహించవచ్చు. విరాట్ కోహ్లీ ఇప్పుడున్న ఫామ్లో అయితే డెఫినెట్లీ అతడు ఈజీగా రన్స్ అయితే స్కోర్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ లాస్ట్ మ్యాచ్లో కూడా 93 మీద అవుట్ అయిపోయాడు. లేకపోతే అది కూడా సెంచరీ అయ్యేది. రానున్న 25 మ్యాచెస్లో ఇఫ్ ఇన్ కేస్ అతడు ఒక 17 or 16 సెంచరీస్ కూడా కొట్టినట్లయితే డెఫినెట్లీ 100 మార్క్ని దాటేస్తాడు. ఇప్పుడే విరాట్ కోహ్లీ ఆ ఓడిఐ ఫార్మాట్లో 50+ సెంచరీలు కొట్టి పడేశాడు. ఒకవేళ ఒక 16 రన్ సెంచరీలు కూడా కొట్టినట్లయితే డెఫినెట్లీ ఇది 60+ సెంచరీస్గా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఓడిఐస్లో. ఇఫ్ ఇన్ కేసు అది కూడా అతడు సాధించినట్లయితే ఓడిఐస్లో ఎవరే కానీ 60+ సెంచరీస్ కొట్టే ప్లేయర్స్ అయితే ఇక మీదట భవిష్యత్తులో ఎవరు రాకపోవచ్చేమో. ఇక టాస్ గెలిచిన మన ఇండియా ఏమో ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది. అలానే మన ఇండియా అయితే ఈ కొత్త సంవత్సరం నుంచి టాస్లో అయితే గెలవడం స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. రీసెంట్లీ మనము లాస్ట్ ఇయర్ చూసినట్లయితే శుభ్మన్ గిల్ ఒక్క టాస్ కూడా గెలవలేదు. ఆల్మోస్ట్ వరుసగా 20 మ్యాచెస్ టాస్ ఓడిపోయిన ఏకైక టీమ్గా కూడా మన టీమిండియా చరిత్రలో నిలిచిపోయింది. ఇక టాస్ గెలిచిన మన ఇండియా అయితే ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది. ఇక పిచ్ కండిషన్స్ చూసుకున్నట్లయితే ఇది బ్లాక్ సాయిల్ పిచ్ కాబట్టి అనుకున్నంత బౌన్స్ అయితే లేదు. రెడ్ సాయిల్ పిచ్లో ఉన్నంత బౌన్స్ అయితే ఎక్కడే కానీ కనిపించలేదు. చాలా వరకు లో అవుతూ వచ్చింది. ఫాస్ట్ బౌలర్కి ఎక్కడే కానీ కీపర్ వరకు క్యారీ కావలేదు బాల్. ఇనిషియల్లీ స్వింగ్ కూడా చాలా వరకు అయితే కాలేదు. ఇక లేటర్ పార్ట్లో అయితే స్పిన్నర్లో కొంచెం హెల్ప్ఫుల్ ఉంది. అలానే రివర్స్ స్వింగ్ కూడా చాలా అయితే కనిపించింది. ముఖ్యంగా మొహమ్మద్ సిరాజ్ వేసేటప్పుడు అయితే లాస్ట్లో ఆ 35th ఓవర్ తర్వాత అయితే ఆ రివర్స్ స్వింగ్ అయితే చాలా మంచి కనిపించింది. అదే మైకిల్ హెయిన్ అవుట్ చేసిన విధానం అయితే ఆ రివర్స్ స్వింగ్తోని అతడు క్లీన్ బౌల్డ్ అయితే చేశాడు. ఇక ఇనిషియల్లీ న్యూజిలాండ్ బ్యాటర్స్ అయితే ఎక్కడే కానీ అవుట్ కాలేదు. లిటరల్లీ వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు కలిపి 117 రన్ల పార్ట్నర్షిప్ని అయితే నెలకొల్పారు. ఇండియా అగెయిన్స్ట్ న్యూజిలాండ్ ఓపెనర్స్ ఫర్ ద ఫస్ట్ టైం 100+ పార్ట్నర్షిప్ని అయితే నెలకొల్పగలిగారు. ఈవెన్ డెవెన్ కాన్వే, నికోలస్ చూసుకున్నా కూడా వాళ్ళు ఎక్కడ కానీ ఇనిషియల్ టైమ్స్లో అయితే ఛాన్సెస్ అయితే క్రియేట్ చేయలేదు. అఫ్కోర్స్ వాళ్ళు ఎప్పుడైతే 50 దాటారో అక్కడ కొంచెం రస్కీనెస్ కనిపించి ప్రతి బాల్ని కొడదాం అన్న ఇంటెన్షన్స్తో కనిపించారే కానీ ఆ తర్వాత వాళ్ళు ఎలా అయితే స్టార్ట్ చేశారో అలానే టేక్ ఆన్ చేసినట్లయితే డెఫినెట్లీ వాళ్ళు ఎక్కడ కానీ వికెట్ లూజ్ అయ్యేవారు కాదేమో. వీళ్ళిద్దరిదే చెప్పుకోదగ్గ పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు న్యూజిలాండ్ బ్యాటింగ్ తరపు నుంచి. ఆ తర్వాత ఎవరే కానీ చెప్పుకోదగ్గ పార్ట్నర్షిప్ అయితే కొన్ని నెలకొల్పలేకపోయారు. వచ్చిన వారు వచ్చినట్లే పెవిలియన్ బాట పడుతూ అసలు ఎవరే కానీ సరిగ్గా పర్ఫార్మెన్స్ అందించలేదు. కానీ ఒకవైపు డారెల్ మిచెల్ అయితే అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. అసలు ఏమన్నా బ్యాటింగ్ చేశాడు. 81 రన్స్ కొట్టి చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. ఇఫ్ ఇన్ కేస్ అతడు కూడా ఎండ్ ఆఫ్ ద మ్యాచ్ వరకు ఉన్నట్లయితే డెఫినెట్లీ అతడు ఒక 20 to 30 రన్స్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసి ఉండేవాడు. డెఫినెట్లీ మన ఇండియా చాలా క్లోజ్గా మ్యాచ్ వెళ్ళేది. లాస్ట్ మ్యాచ్ చాలా క్లోజ్గా వెళ్ళి అది ఓడిపోయే సిచ్యువేషన్ వరకు కూడా వచ్చి ఉండవచ్చేమో. ఇక మన ఇండియన్ బౌలర్స్ కూడా చాలా మంచిగా వేశారు. ప్రతి బౌలర్ వికెట్లతో స్పందించారు. మెయిన్లీ మొహమ్మద్ సిరాజ్ చాలా రోజుల తర్వాత ఓడిఐ ఫార్మాట్లో కంబ్యాక్ చేస్తూ అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. మెయిన్లీ అతడు 2 వికెట్లు తీసి చాలా మంచి బౌలింగ్ అయితే కనబరిచాడు. లాస్ట్లో ఆ రివర్స్ స్వింగ్ని అయితే ప్రాపర్గా యూస్ చేసుకొని అతడైతే వాళ్ళ బ్యాటర్లందరినీ బోల్టా కొట్టించాడు. ఈవెన్ హర్షిత్ రాణా కూడా ఇంతవరకు మనం ట్రోల్ చేశాం కాడ అతడు కూడా చాలా మంచి బౌలింగ్ వేసి ఇండియాకు ఫస్ట్ బ్రేక్ త్రూ ఇప్పించింది అతడే. ఆ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ మరియు హర్షిత్ రాణా ఎక్స్పెన్సివ్గా ఉన్నారు. కానీ వీళ్ళిద్దరూ చెరో 2 వికెట్లు అయితే తీసి పెట్టారు మన ఇండియా తరపున. అలానే కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీసి చాలా మంచి బౌలింగ్ అయితే కనపరిచాడు. ఇక 301 రన్లతో టార్గెట్లోకి బరిదిగిన మన ఇండియా అయితే ఇనిషియల్లీ చాలా వరకు కొంచెం స్లోగా ఆడింది. ఆ తర్వాత రోహిత్ శర్మ ఉన్నట్టుండి పికప్ అందుకొని చాలా మంచి షాట్స్ ఆడాడు. లిటరల్లీ స్టెప్ అవుట్ అయ్యి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వికెట్ ఆ ఫుల్ షాట్తో 6 కొట్టడం
లిటరల్లీ అదైతే రోహిత్ శర్మ వల్లే సాధ్యం అని చెప్పుకోవచ్చు. అటువంటి షాట్లు ఒక 2-3 తగిలించాడు. ఆ తర్వాత శుభం గిల్ కూడా రోహిత్ శర్మ ఆడినట్లు అతడు కూడా కొంచెం అగ్రెసివ్‌గా ఆడి చాలా మంచిగా కనిపించాడు. ఎప్పుడైతే విరాట్ కోహ్లీ గ్రీస్‌లోకి వచ్చాడో శుభం గిల్ అయితే ఇంకా విరుచుకుపడి ఆడడం మొదలుపెట్టాడు. మెయిన్‌లీ విరాట్ కోహ్లీ అయితే ఈ గత కొన్ని రోజులుగా ఎప్పుడైతే సౌత్ ఆఫ్రికా సిరీస్ నుంచి చూసినట్లయితే అతడు పవర్ ప్లేలో తన స్ట్రైక్ రేట్ అయితే చాలా ఎక్కువగా పెడుతున్నాడు. లిటరల్లీ 120+ స్ట్రైక్ రేట్ అయితే పెడుతున్నాడు. ఇటువంటి స్ట్రైక్ రేట్ అయితే ఇతడు మునపటి ఎప్పుడే కానీ పెట్టలేదు. విరాట్ కోహ్లీ ఎటువంటి ప్లేయర్ అంటే ఇనిషియల్లీ కొంచెం టైం తీసుకొని ఇన్నింగ్స్ బిల్డ్ చేసి లాస్ట్‌లో కొంచెం రన్స్ పికప్ చేద్దామని అనుకునేవాడు. కానీ ఈసారి విరాట్ కోహ్లీ 2.0 అయితే లిటరల్లీ అతడు చాలా డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నాడు. చాలా డిఫరెంట్‌గా కూడా ఆడుతూ ఉన్నాడు అందరికి భిన్నంగా. ఇక శ్రేయస్ అయ్యర్ ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా విరాట్ కోహ్లీతో పాటు పార్ట్నర్‌షిప్‌ని నెలకొల్పి చాలా మంచిగా 49 రన్‌లతో అయితే చాలా మంచిగా ఆడాడు. ఇక న్యూజిలాండ్ బౌలింగ్ విషయానికి వస్తే మెయిన్‌లీ కైల్ జేమ్సన్ అసలు ఏమన్నా బౌలింగ్ వేశాడో. 4 వికెట్లు తీసుకొని ఇండియాకు చాలా వరకు థ్రెటన్‌గా కనిపించాడు. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, శుభం గిల్ లాంటి పెద్ద పెద్ద వికెట్లు తీసి చాలా వరకైతే ఇండియాని బ్యాక్ ఫుట్‌లో పెట్టేందుకైతే చాలా వరకు ప్రయత్నించాడు. ఇఫ్ ఇన్ కేసు అతడు ఒక 2-3 ఓవర్లు చాలా గట్టిగా వేసి ఉండింటే లిటరల్లీ వాషింగ్టన్ సుందర్ ఆర్ హర్షిత్ రాణా ఇటువంటి ప్లేయర్స్ పెవిలియన్ బాట పట్టేవారు. డెఫినెట్లీ కేఎల్ రాహుల్ ఒక్కడైపోయి మ్యాచ్ ఓడిపోయే సిచ్యువేషన్స్ కూడా లేకపోలేదు. ఇక వీళ్ళ సైడ్ ఇండియన్ బౌల్డ్ లెగ్ స్పిన్నర్ ఆదిత్య అశోక్ అయితే చాలా మంచిగా బౌలింగ్ వేశాడని చెప్పుకోవచ్చు. ఇనీషియల్‌గా అయితే అతడు ఫ్లైట్ ఎక్కువ ఇచ్చి అది గూగ్లీ వేద్దాం అనేది ఏదేదో అయిపోయింది. కానీ ఆ తర్వాత సెకండ్ స్పెల్‌లో అయితే చాలా మంచిగా వేశాడు. మెయిన్‌లీ ద లెజెండ్ విరాట్ కోహ్లీకి బౌలింగ్ వేసేటప్పుడు అతడు చాలా మంచి కంట్రోల్‌గా చాలా బాగా వేసి అయితే కనిపించాడు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.